హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10th క్లాస్లోని ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న ఫస్ట్ రోమన్లో క్వశ్చన్స్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్స్లో ఏం అడుగుతున్నాడంటే ఇచ్చిన నెంబరు టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలో కనుక్కోమని చెప్తున్నాడు. సో టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ ఎలా చెప్తాము అంటే డివిజన్ ప్రాసెస్ ద్వారా చెప్తాము, లేదంటే డినామినేటరు 2n అండ్ 5m ఫామ్లో ఉన్నట్లయితే మనం టర్మినేటింగ్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ మాత్రం ఫస్ట్ ఎక్సర్సైజ్లో మాత్రం జస్ట్ 8తో 3ని డివిజన్, వీఆర్ డివైడింగ్ 3 with 8. సో place 0 point so that it will be 30. So more than the divisor. So dividend should be more than the divisor. So for that, so 3 8 3s are 24, which again becomes 8 6 as remainder. So we'll take another 0. So 8 its 5s are 40, 8 7s are 56. I will get a 4 here as remainder. Again we place a 0 so that 8 5s are 40. So it will be the end point. So it is there is a different number of digits are there after this decimal point. Decimal point తర్వాత different number of digits ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, రైట్, ఇది టర్మినేటింగ్ అని తెలుస్తుంది. సో టర్మినేటింగ్ అంటే అర్థం ఏంటి అంటే మనకు ఇక్కడ వచ్చే కోషెంట్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ డిఫైన్గా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనము ఎంచగలిగినవి మాత్రమే ఉంటాయి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంచగలిగినవి ఉన్నాయి అంటే దాన్ని ఏమంటారు అంటే టర్మినేటింగ్ అని పిలుస్తాం. టర్మినేటింగ్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చెప్తున్నాను ఎందుకంటే ఇది నాన్ టర్మినేటింగ్కి ఎగ్జాంపుల్గా ఉంటుందని. ఫోర్త్ క్వశ్చన్ చెప్తున్నాను. 11తో 2ని డివైడ్ చేస్తున్నాం. సో డివిజరు డివిడెండ్ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి to make it big we place a 0 here. So 11 ones are 11, what is the remainder 9. Again we place a 0. So 11 8s are 88, we will get a 2. Again we take a 0 to make it 20. So 11 ones are again 11, we are getting another 9. So this process is getting continued. So again if we do 8s are 88, again 2. So this is non-terminating. So this process never ends because this quotient digits are repeating themselves again and again and again. So these kind of expressions can be written as 18 18 and so on. This can be 0.18 bar, right? So 0.18 bar can be expressed. This is non-terminating, but it is a recurring. So what do you mean by recurring? So which is a repeat itself. Whichever repeats itself is called recurring. What is repeating itself? 18 is repeating itself here. 18 is 18 18 18. So ఏదైతే దాన్ని రిపీట్ చేసుకుంటే దాన్ని రికరింగ్ అని పిలుస్తాం. ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ అంటే అర్థం ఏంటి అంటే దెర్ విల్ బి డిఫైన్డ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అంటే సో ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ 18 అనే ప్యాటర్న్ రిపీట్ అవుతూ వెళ్తుంది. సో మనకు రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి అంటే రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q is not equal to 0, and again rational numbers can be expressed as a terminating decimals or non-terminating decimals, recurring decimals. టర్మినేటింగ్ డెసిమల్స్ గానా మనం రిప్రజెంట్ చేయొచ్చు, లేదా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ గానా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీస్ ఆర్ ది టర్మినేటింగ్ నాన్ రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి అంటే అవి టర్మినేటింగ్ కావు, అట్లని నాన్ టర్మినేటింగ్లో రికరింగ్ కూడా కావు. నాన్ టర్మినేటింగ్ అంటే వస్తూనే ఉంటాయి. అలా వస్తూనే ఉంటే అంటే
రికరింగ్ కాకుండాను టర్మినేటింగ్ కాకుండాను ఉన్నట్లయితే వాటిని ఏమంటాము ఇర్రేషనల్ నెంబర్స్గా తీసుకుంటాం. ఇవి మాత్రం రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యూ. ఎందుకు క్యూతో చెప్తాము? రైట్, క్యూ ఈజ్ అ కోషియంట్ నెంబర్స్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ చూద్దాం. 1.3లో సెకండ్ సెక్షన్ క్వశ్చన్ ఏమడుగుతుందంటే వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్. మనం ఫస్ట్ సెక్షన్లో డివైడింగ్ చూసాం. ఇప్పుడు వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్ డిసైడ్ వెదర్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దీస్ రేషనల్ నెంబర్స్ ఈజ్ అ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగా నాన్ టర్మినేటింగో యాక్చువల్గా డివైడ్ చేయకుండా చెప్పండి అని చెప్తున్నాడు. ఓకే, సో మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే మనం ఏం చెప్పాము? P/Q is the రేషనల్ నెంబర్. ఇక్కడ ఇందులో Pని న్యూమరేటర్ అని మనము Qని డినామినేటర్ అని అనుకుంటాం. ఇక్కడ మనకి టర్మినేటింగ్ కావాలి అంటే రూల్ ఏంటంటే మనకున్న డినామినేటర్, సో అవర్ డినామినేటర్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2m 5n 2m into 5n. డినామినేటర్ కన్నా మనము ఇఫ్ యూ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ డినామినేటర్ 2m 5n ఇలా రిప్రజెంట్ చేయగలిగితే ఇట్ విల్ బి టర్మినేటింగ్ అని చెప్పవచ్చు. అలా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇది నాన్ టర్మినేటింగ్ అని చెప్పేస్తాం. సో నౌ 2, 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్, రైట్? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. నౌ డినామినేటర్ ఏముంది ఇక్కడ? 2, 2, 5. సో ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఏ టేబుల్తో పోతుంది? 3తో పోతుందా చెక్ చేద్దాం. సో 3, 3, 6, 11 పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 2తో ఎలాగో పోదు కాబట్టి 5తోనే స్టార్ట్ చేసుకోవాలి. 5 6 are 30, 5 2s are 10, 25, 5 5s are 25. నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది? మళ్ళీ నెక్స్ట్ అగైన్ 5తో. 5 1s are 5, 5 2s are 10, 5 5s are 25. Again 5 25s are 5 5s. సో ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు నెంబర్ని అంటే 5 పవర్ 1 2 3 4 5 5 పవర్ 5గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు డినామినేటర్లో ఏముంది అంటే 5 పవర్ 5 అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. డినామినేటర్లో 5 పవర్ 5 అంటే మనకు 2 వాల్యూ లేదు అనుకోకూడదు. 2 వాల్యూ ఏముంది అనుకుంటే 2 వాల్యూ 0 ఉందని అనుకోవచ్చు. 2 పవర్ 0 వాల్యూ 1 అవుతుంది. సో 2 పవర్ m ఇంటూ 2 పవర్ n ఫామ్లోకి అది కన్వర్ట్ అయింది అనుకున్నప్పుడు ఇది టర్మినేటింగ్ అని చెప్తాం. సో ఇది ఏంటిది? టర్మినేటింగ్, రైట్? సో నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ రాసినప్పుడు ఏమవుతుంది? 3 ఏమవుతుంది? 2 6 are 12, 6 మళ్ళీ 2 3s are 6. సో ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. సో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు ఇది మనకి ఈ డినామినేటరు 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో ఉందా అంటే లేదు. ఇక్కడ మనకి 2 పవర్ స్క్వేర్ అంటే 2 పవర్ m ఉంది, కానీ 5 లేదు. తర్వాత 5 లేకపోగా కూడా మనకు ఎక్స్ట్రాగా 2 5 కాకుండా వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా వస్తున్నాయి. ఇలా ఎక్స్ప్రెస్ అయింది అంటే అది ఖచ్చితంగా నాన్ టర్మినేటింగ్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. మరి ఇక్కడ చూద్దాం. ఇక్కడ రెండు కేసుల్లోనూ చూసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటరు డినామినేటరు co-primes అయి ఉండాలి. దే షుడ్ బి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి co-primes. What are co-primes? Co-primes are the numbers which have one as their HCF, highest common factor. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా 1 మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలిగితే వాటిని మనం ఏమంటాము అంటే co-primes అని పిలుస్తాం. అది ఈ రెండు ఇంకా ఏ టేబుల్లోనూ రాకూడదు. ఇంకో వర్డ్లో చెప్పాలి అంటే దే షుడ్ నాట్ బి డివిజబుల్ విత్ ఎనీ అదర్ నెంబర్ అదర్ దాన్ 1. 1తో తప్ప ఇవి ఏ టేబుల్తోనూ డివైడ్ అయ్యేవిగా ఉండకూడదు. అలా చేసుకున్న తర్వాత మనం డినామినేటర్కి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా వీటికి కామన్ ఫ్యాక్టర్ లేదు, ఇక్కడ కూడా కామన్ ఫ్యాక్టర్ లేదు. కానీ ఇక్కడ చూస్తే
ఇక్కడ ఏం జరుగుతుందంటే దెర్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టూ నెంబర్స్. ఈ రెండు వన్ టేబుల్లో కాకుండా ఇంకో టేబుల్లో కూడా వస్తాయి. అది ఏంటి? 3 టేబుల్లో వస్తాయి. సో 3కి 3 యొక్క మల్టిపుల్స్గా ఇవి ఉంటాయి కాబట్టి ఇవి కోప్రైమ్స్ కావు. సో వీటిని కోప్రైమ్స్గా ఎలా మారుస్తాం? 9/15ని 3 సార్ 3 5 సార్. సో 3/5 ఇప్పుడు కోప్రైమ్స్లోకి మారింది. సో మినిమైజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం? డినామినేటర్ని ఇప్పుడు చెక్ చేసుకుంటాం. డినామినేటర్లో ఉంది 5/1లో ఉంది. సో 2 లేదు కాబట్టి 2/0లో ఉందని అనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 5లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే టర్మినేటింగ్ డెసిమలే అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో ఎందుకు ఇవే చెక్ చేసుకున్నాను అంటే వీటిలో టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, తర్వాత కోప్రైమ్స్ అనే ఫ్యాక్టర్ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ మూడింటిని తీసుకొని ఎక్సర్సైజ్ చేశాను. మిగిలినవి మీరు ట్రై చేయండి. రైట్, ఇప్పుడు మనం థర్డ్ పోర్షన్ చూద్దాము. థర్డ్ వన్లో ఏం చెప్తున్నాడు? థర్డ్ పార్ట్లో తీసుకుంటే థర్డ్ క్వశ్చన్స్లో డెసిమల్ ఫామ్ యూజింగ్ థియరం 1.4 అంటున్నాడు. థియరం 1.4 అంటే ఏంటి? థియరం 1.4 ఏం చెప్తుంది అంటే ఇఫ్ డినామినేటర్ రేషనల్ నెంబర్లో ఉన్న డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m 5n 2m into 5n ఏంటి? q వాల్యూ, వేర్ p by q is a రేషనల్ నెంబర్ అయినప్పుడు 2m 5n అయినట్లయితే మనకి టర్మినేటింగ్ అవుతుందని చెప్తున్నాం. సో ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనకు డెసిమల్ ఎక్స్పాన్షన్ కనుక్కోమంటున్నాడు. వితౌట్ యాక్చువల్లీ డివైడ్ చేయకుండా కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ చెక్ చేద్దాం. మనకేం తెలుసు? ఈ రెండు కోప్రైమ్స్ అవ్వాలని తెలుసు. అంటే ఈ రెండు ఏ టేబుల్లోనూ రాకూడదు. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇవి కోప్రైమ్సేనా? కోప్రైమ్సే. ఈ రెండు 1 మాత్రమే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇప్పుడు 5కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే ఏమవుతుంది? 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ కాబట్టి సో 13. సో 13. సో అది ఏ ఫామ్లో ఉండాలి? 2m 5n అనే ఫామ్లో ఉండాలని చెప్పాడు. సో ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్గా చూసామంటే ఏమవుతుంది అంటే 5 స్క్వేర్ ఇంటూ 2 ఎలా ఉండాలి అంటే 2 కూడా స్క్వేరే ఉండాలి. ఎందుకంటే 5 2s are 10 స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 100 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి కింద 10n ఫామ్లోనే ఆన్సర్ వచ్చేలాగా చూసుకోవాలి. 10n ఫామ్లో వచ్చినప్పుడు మాత్రమే మనకు డైరెక్ట్గా డెసిమల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేస్తామంటే 2 స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివిజన్ని చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? సో 13 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 బై 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్. సో 5 2s are 10. సో 13 4s are 52. ఇక్కడ 52 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఏం రాసుకుంటాం? బై 100. ఓకే, సో 100 వాల్యూ ఏమవుతుంది? 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్. సో 0.52. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ రెండు కూడా కోప్రైమ్స్ కాబట్టి కోప్రైమ్స్ డైరెక్ట్గా ఏం చేస్తాం? సో 15 బై 16 2 8 సార్, మళ్ళా 2 4 సార్, 4ని మళ్ళీ ఏం చేస్తాం? 2 సార్ అంటే 15/2/4. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం చేస్తాము? పవర్స్ ఈక్వల్గా ఉండే నెంబర్తో మల్టిప్లై. ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి 5/4తో డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సో 15 ఇంటూ 5/4. 5 5s are 25. 25 5s are 125. 125 5s are 625. 6 2 5 by so 2 into 5 whole power 4.
సో 625 5 సార్ ఏమవుతుంది 15 5 సార్ 75 15 2 సార్ 30 ఒక 7 37 15 6 సార్ 93 బై సో 10 పవర్ 4 అంటే ఏమొస్తుంది 4 zeros ఉన్న వాల్యూ అంటే 10,000 అనేది వస్తుంది. సో 10,000 అంటే 4 digits తర్వాత పాయింట్ వస్తుంది 0.9375. సో 4 zeros కాబట్టి 4 digits తర్వాత పాయింట్. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ ఈ 2 నెంబర్స్కి ఫస్ట్ ఈ రెండు కోప్రైమ్స్ కాదు అని ఎలా చెప్తాము అంటే ఈ రెండింటికి 11 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. 11 టేబుల్తో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎలాగా అంటే ఫస్ట్ ఈ రెండింటికి కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 143కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 11 143 సో 4 5 6 7 8 సో ఆ నెంబరు ఖచ్చితంగా దేంతో డివైస్ కాదు 2తో అయితే కాదు 3తో కూడా కాదు. సో ఇప్పుడు దేంతో అవుతుంది ఇది 11తో అవుతుంది. సో చూడండి 11 1 సార్ 11 11 3 సార్ 13. సో అంటే ఏమేమి ఫ్యాక్టర్స్గా ఉన్నాయి 11 అండ్ 13 అనేవి ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. సో 143ని రాసుకుంటాం 11 into 13. అలాగే 110 ఏ రాసుకుంటాం 110కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయమంటే 2తో పోతుంది 2 5 సార్ 10 2 5 సార్ 10 నెక్స్ట్ 5 11 సార్. సో అక్కడికి ఆగిపోతుంది. సో ఏమవుతుంది 2 into 5 into 11. ఇక్కడ మనం రెండింటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ గమనించామంటే 11 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది, అందువల్ల వీటిని కోప్రైమ్స్ కాదు అన్నాం. ఫస్ట్ ఈ కామన్ ఫ్యాక్టర్ని మనం లేకుండా చేసుకోవాలి. సో 11 1 11 1 క్యాన్సిల్. సో 13/2 power 1 into 5 power 1. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకి పవర్స్ ఆల్రెడీ ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి 2 is 10 సో 13 ఇలా రాసుకుంటాము. 1 digit తర్వాత పాయింట్ కాబట్టి 13లో 1.3 అని రాసుకుంటాం. రైట్, ఇది ప్రాసెస్. అంటే ఏం చేసుకుంటున్నాము 2 power m దీన్ని ఇంకొక 5 power m లాగా రాసుకుంటే యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పవర్స్ ఈక్వల్గా చేసుకున్న తర్వాతే మనము వాల్యూస్ని డెసిమల్ వాల్యూస్ని మనము ఆప్టైన్ చేస్తున్నాం. ఓకే రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ 4th సెక్షన్ చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 43.12345678 అన్నాడు. ఇది మనకి రేషనల్ నెంబరా రియల్ నెంబర్లో రేషనల్ నెంబరా కాదా అనేది ఎలా చెప్తాము అంటే ఇక్కడ టర్మినేట్ అయింది. రైట్, టర్మినేటింగ్ అయితే అది ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉంటుంది అంటే p/q ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇలా ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా దాని క్యూబ్ అంటే డినామినేటర్ ఎలా ఉంటుంది అంటే 2 power m into 5 power n ఫామ్లో ఉంటుందని డైరెక్ట్గా చూస్తానే మనం చెప్పేయచ్చు. ఇది క్వశ్చన్ చూసామంటే ఇక్కడ ఇది టర్మినేటింగ్ కావట్లేదు, అంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ ఫినైట్గా లేవు, ఇన్ఫినైట్గా ఉన్నాయి. దే ఆర్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో అండ్ దే ఆర్ నాట్ రికరింగ్ కూడా లేదు. ఇక్కడ 120 ఉంటే ఇక్కడ వేరే నెంబర్ ఉంది, ఇక్కడ వేరే నెంబర్, ఇట్లా అది కరెక్ట్గా లేదు. కాబట్టి దీన్ని p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము. ఓకేనా, ఇది అలాంటప్పుడు ఇది రేషనల్ నెంబరు కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అని డైరెక్ట్గా చెప్తాం. లాస్ట్ వన్ ఏంటి, ఇక్కడ మనకు బాగా చెప్తూనే అర్థమవుతుంది ఏంటంటే ఇది రికరింగ్ డెసిమల్ అన్న విషయం అర్థమవుతుంది. అంటే మనం ఈ బార్ తీసేస్తే మళ్ళీ మనకు 1 2 3 4 అని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 9 తర్వాత మళ్ళీ 1 2 3 4 అని స్టార్ట్ అవుతుంది. సో ఇది టర్మినేటింగ్ బట్ ఇది నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్గా మనకి తెలుస్తుంది. నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ అన్నప్పుడు ఏంటంటే దీన్ని 2 power m 5 power n ఫామ్లోకి మార్చలేము, కానీ ఇది p/q ఫామ్లోకి అయితే కన్వర్ట్ చేస్తాము. అది 8th క్లాస్లో మనం ఆల్రెడీ ఒక మెథడ్ చూస్తాం. రైట్.